హాయ్ గాయ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది రాముల వారికి సీతమ్మ వారికి ఇదే మండపం, పెళ్లి మండపం అయితే ఈరోజు నిన్న పెళ్ళి అయింది. ఇదిగోండి పూర్తి అలంకరణ అయితే ఇదిగోండి ఇలా అయితే చేశారు, బాగుంది. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి అయితే రాముల వారు గుడి కాడ నుంచి గాంధీ పార్క్ కాడకి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి పైకి మార్కెట్ సైడ్ అయితే వెళ్తున్నాము. కోవూరు మార్కెట్, మెయిన్ మార్కెట్ అనమాట ఇది. ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఉభయవాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. అది కూడా చక్రపాణి స్వామి వారితోను. ఆ స్వామి వారిని ఒక గుడి దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నాం. ఇదిగోండి ఇదే ఆ గుడి, శ్రీ శ్రీ రామలింగ చాముండేశ్వరి మహాదేవి అమ్మవారి దేవస్థానము. ప్రతి ఒక్కరికి ఒక సంప్రదాయం ఉంటుంది కదా. వీళ్ళ సంప్రదాయం ప్రకారం ఈ చాముండేశ్వరమ్మ గుడి కాడ నుంచి అయితే బయలుదేరారు రాములవారి గుడి కాడికి అయితే. ఇదిగోండి చూడండి, చాముండేశ్వరి అమ్మవారి గుడిలో అయితే లోపలైతే ఇలా అయితే ఉంది. శ్రీ 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 చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం లోపలైతే చూడండి ఇలా ఉంది. అమ్మవారు అయితే చాలా బాగుంది. గుడి లోపల కూడా బాగుంది. ఇప్పుడు మనం అయితే ఇంకా రాములవారి గుడి కాడికి అయితే బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాను మీరు ఇదిగోండి, వీళ్ళే మన ఉభయకర్తలు అయితే. వీళ్ళే ఈరోజు ఉభయం అయితే వీళ్ళదే. వీళ్ళు వచ్చేసి దేవుడు పువ్వుల అలంకారం నుంచి దేవుడికి ప్రసాదాలు కాడ నుంచి వీళ్ళే దేవుడిని సాగనంపుతారు బయటకు ఊరేగింపుకి. అందరూ కలిసి అయితే ఇంకా రాములవారి గుడి దగ్గరికి అయితే బయలుదేరేశారు. నాకైతే చక్రపాణి స్వామిని ఆయన కూర్చొని ఆ పీటను మోసినప్పుడైతే నా చెమట పట్టలేదు. నాకు ఈ గొడుగు మోసుకొచ్చినప్పుడు మాత్రం అయితే చెమట బగ పట్టేసింది నాకైతే. అందరం గుళ్ళకి అయితే ఎంటర్ అయితే అయిపోయాము. చూడండి, అందరు భక్తులు అందరూ అయితే కూర్చొని మన రాముల వారిని, సీతమ్మ వారిని, లక్ష్మణ వారిని చూస్తూ ఉన్నారు. ఆయనకైతే ముసుగైతే తీసేశారు. చూడండి ఎంత బాగున్నారో ముగ్గురు, చాలా బాగున్నారు కదా. నాకైతే బాగా నచ్చేసారు ముగ్గురు చూడంగానే. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని డిఫరెంట్ అయిన వీడియోస్ కోసం మీరు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేను అందరినైతే నమ్ముతున్నా. ఇంతవరకు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు నా హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీరు మన రాముల వారిని, సీతమ్మ వారిని, లక్ష్మణ వారిని మీరు దగ్గరగా అయితే చూస్తారు. ఎందుకంటే మనం గుళ్ళో మ్యాక్సిమం దగ్గరగా చూడలేము. ఇప్పుడైనా మనం ఫోన్లలో వీడియోలో తప్ప మన దగ్గర దేవుళ్ళని అయితే చూడట్లేదు. ఎందుకంటే మనకు అవకాశం అనేది దొరకడం చాలా కష్టం కాబట్టి. అందుకే నేను వచ్చేస్తాను మీ ముందుకి. నేను మీ మధుర స్మార్ట్. మన ఛానల్లో కొన్ని వీడియోస్ అద్భుతంగా అయితే మీరు చూడొచ్చు.